బుజ్జి 3వ తరగతి చదువుతుంది. బుజ్జికి బడికి వెళ్లడమంటే బద్ధకంగా ఉండేది. బుజ్జిని బడికి పంపడమే పెద్ద పనిగా ఉండేది బుజ్జి ఇంట్లో వాళ్లకి. బుజ్జి బడి ఉపాధ్యాయులు, బుజ్జి అమ్మా నాన్న చాలాసార్లు సమావేశమై బుజ్జికి బడి అంటే భయం పోగొట్టడం ఎలా అని అంశంపై చర్చించుకున్నారు. ఆటలు పాటలు, ఆనంద వేదిక కార్యక్రమాలు ఇన్ని ఉన్నా బుజ్జిని బడి ఆకట్టుకోలేకపోతుంది. బడిలో ఆమెను బలవంతంగా కూర్చోబెట్టినా నిత్యం ఏడుస్తూ కూర్చోవడం తప్ప చదువు, ఆటపాటల పట్ల ఏమాత్రమూ ఆసక్తి చూపేది కాదు. అసలు ఆ అమ్మాయిని బడిలో ఉంచే మార్గమేంటో అని ఒకసారి ఉపాధ్యాయులు తీవ్రంగా ఆలోచించి ఉపాధ్యాయులే బుజ్జి ఇంటికి వెళ్లి బుజ్జి గురించి కేస్ స్టడీ చేశారు. బుజ్జికి కథలు, బాలగేయాలు వినడం, చెప్పడం ఇష్టం. అన్నింటికన్నా బుజ్జికి నెమలికలు అంటే చాలా చాలా ఇష్టమని కేస్ స్టడీలో తేలింది. వెంటనే బడిలో కథల మాస్టారుగా పేరున్న ఆచారి గారికి బుజ్జిని బడికి రప్పించి బడిలో సంతోషంగా కూర్చునే విధంగా మార్చే బాధ్యతను అప్పగించారు హెచ్ఎం గారు. ఆచారి మాస్టారు బుజ్జి నాన్నమ్మ వద్దకు వెళ్లి బుజ్జి విషయంలో ఆమె సహకారాన్ని కోరారు. వాళ్లు అనుకున్న ప్రణాళిక ప్రకారం బుజ్జికి నాన్నమ్మ ఇంటి దగ్గర ఒక కథ చెబితే బుజ్జి ఆ కథను బడి ప్రార్థనా సమయంలో చెప్పాలి. అందుకు కానుకగా బడి ఉపాధ్యాయులు ఆమెకు ఒక నెమలిక ఇస్తారు. అలాగే బడిలో ఆచారి మాస్టారు ఒక గేయం చెబితే దాన్ని బుజ్జి ఇంట్లో పాడి వినిపించాలి. అందుకు కానుకగా ఇంట్లో వాళ్లు ఆమెకు ఒక నెమలిక కానుకగా ఇవ్వాలి. నెమలికలను సేకరించి బడిలో కొన్ని, ఇంట్లో కొన్ని ఇచ్చే బాధ్యతలు బుజ్జి తండ్రి తీసుకున్నాడు. బుజ్జికి కథల పోటీని అలవాటు చెయ్యడానికి పిల్లల చెప్పే కథలు పోటీని బడిలో పెట్టి బుజ్జి చూస్తుండగానే కథలు, గేయాలు పోటీల విజేతలకు నెమలికలు బహుమతిగా ఇచ్చారు ఉపాధ్యాయులు. ఆ రోజు బుజ్జి ఆ పోటీలో పాల్గొలేదు. కాని ఏడుపు మానేసి కథలు, గేయాలు ఆసక్తిగా వినడం ఉపాధ్యాయులు గమనించారు. రోజూ కథలు, గేయాలు పోటీలు ఉంటాయని ఉపాధ్యాయులు ప్రకటించారు. సాయంత్రం బుజ్జి తానే స్వయంగా నాన్నమ్మను బ్రతిమిలాడి రెండో రోజు కథల పోటీ గురించి ఒక మంచి కథను నేర్చుకుంది. రెండో రోజు ప్రార్థనా సమయంలో రోజుకో నీతి కథ చెబితే కథకో నెమలిక కానుకగా ఇస్తామని చెప్పారు హెచ్ఎం గారు. ఆ రోజు బుజ్జి నాన్నమ్మ చెప్పిన మంచి కథను ప్రార్థనా సమయంలో చెప్పి నెమలి పింఛన్ని బహుమతిగా పొందింది. ఆచారి మాస్టారి దగ్గరకు వెళ్లి రోజూ నేనే కథలు చెబుతాను, నాకే నెమలికలు ఇవ్వండి అని కోరింది అమాయకంగా. సరే, నేను కూడా నీకు బాలగేయాలు నేర్పుతాను, నువ్వు ఇంట్లో వాళ్లకు వినిపించి నెమలికలు అడుగు అని సలహా ఇచ్చారు. బుజ్జి అందుకు ఉత్సాహం చూపింది. అది మొదలు బుజ్జి బడి మానలేదు. సెలవులు వద్దు, రోజూ బడి ఉంటే బాగుంటుంది అని స్నేహితులతో అనేది. అంతేకాదు బుజ్జి అతి తక్కువ కాలంలోనే బడిలో చురుకైన, తెలివైన బాలికగా మారిపోయింది. కొన్నాళ్లకు బుజ్జి వద్ద నెమలికలు ఎక్కువ అయిపోయాయి. నేను చెప్పిన కథకు, గేయానికి బడిలో వాళ్లు, ఇంట్లో వాళ్లు చప్పట్లు కొట్టి తనని అభినందిస్తే చాలు, ఇక నాకు బహుమతులు, కానుకలు వద్దు అని తన కోరికను చెప్పింది బుజ్జి. కథకో నెమలిక ప్రయోగం బాగా పని చేసింది అని అందరూ సంతోషించారు. సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ వీడియో లైక్, షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.